దాత్రి ఆగు. దాత్రి బాయ్, ముంబై నుంచి మాల్ వచ్చింది బాయ్. ఆహా, ఒక్కో డైమండ్ ని చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి దేవా. ఇంత ప్యూర్ మాల్ నేను ఎప్పుడూ చూడలేదు. మాల్ అయితే సిటీలోకి తెప్పించాం, కానీ సిటీలో ఆ జేడి మన ప్రతి మూమెంట్ ని గమనిస్తుంది కదా బాయ్. అవును దేవా, ఆ జేడీ కంటే ఇవి పడకుండా ఈ డైమండ్స్ డీలర్స్ చేతికి పోవాలంటే ఇవి మన మనుషులు సప్లై చేయకూడదు. మరి ఇంకెవరు సప్లై చేస్తారు బాయ్? ఉన్నాడు కదా నా బంగారు పావురం, ప్రిన్స్ కి బాగా కావాల్సిన ఆవిడ. ఆవిడనా? ఆడోళ్ళ చేతికి అంత విలువైన డైమండ్స్ ఇవ్వడం కరెక్ట్ కాదేమో బాయ్. నో నో నో, మనం ఆడవాళ్ల బలహీనతల్ని మాత్రమే చూడడం బాగా అలవాటైపోయింది దేవా. వాళ్ళ బలమేంటో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. జేడీ ఈ డైమండ్స్ కోసం ఊరంతా వెతుకుతూ ఉంటే నేను జేడీ కళ్ల ముందు నుంచే స్మగ్లింగ్ చేస్తా. ఈసారి నా దారిని కనిపెట్టడం అసాధ్యం. జేడీ మీద నా గెలుపు మొదలైపోయింది దేవా. ఇక నేను గెలుస్తూ ఉంటే జేడీ చూస్తూ ఉంటుంది. బాయ్. హలో, నేను నీకు కొన్ని డైమండ్స్ అందేలా చేస్తా. దాన్ని నువ్వు సిటీలో నేను చెప్పిన డీలర్స్కి అందేలా చేయాలి. వాటి విలువ వందల కోట్లు. సో ఎక్కడ ఏ ఏమరపాటు జరగకూడదు. సరే, మొత్తం అనుకున్నట్టుగా జరిగితే నాకెంత వస్తుంది? డైమండ్స్ ని కరెక్ట్ గా నేను చెప్పిన చోటికి చేర్చినందుకు నీకు ₹1,00,00,000 ఇస్తా. జాగ్రత్త లేడీ ఫాక్స్. జేడీ డైమండ్స్ కోసం కాచుకుని కూర్చున్నా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. డైమండ్స్ అన్ని మార్కెట్లోకి ఒకేసారి వెళ్ళిపోవాలి. ఓకే, కానీ నైట్ టైం గేట్ దగ్గరికి తీసుకొచ్చివ్వు. ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను. దేవా, యువరాజ్ వాళ్ళ ఇంటికి ఈ డైమండ్స్ తో పాటు లోపలున్న బ్రౌన్ బ్యాగ్ కూడా అందేలా చూడు. సరే బాయ్. వదినా, ఇంకా ఈ ఆస్తి తప్ప మాకు వేరే మార్గమే లేదనుకుంటున్నావా? ఒక్కసారి తెలియకుండా మోసపోయాను, ఇంకోసారి అలా జరగదు. మావి గారు, వదినా, భోజనం రెడీ. యువరాజ్, నిషి, కేదార్, అత్తయ్య గారు, డిన్నర్ రెడీ, వచ్చేసేయండి. అత్తయ్య గారు రాలేదా మావి గారు? మీ అత్తయ్య వాళ్ళ పిన్ని ఫోన్ చేస్తే మాట్లాడుతుందమ్మా, వచ్చేస్తుందిలే. యువరాజ్, నిషి ఎక్కడా? అన్నయ్య, ఇప్పటి వరకు మీరిద్దరూ రూమ్ లోనే కదా ఉన్నారు? ఇప్పటిదాకా ఉంది, ఇంతలోనే ఏదో పనున్నట్టు వెళ్ళిపోయింది. కిందికి రావడం ఎవరు చూడలేదు, పైన లేదు. మరి నిషి ఎక్కడికి వెళ్ళినట్టు? ఫారిన్ నుంచి నా ఫ్రెండ్స్ వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. వాళ్ళని కలిసి రావటానికి కొంచెం లేట్ అయింది. ఏంటి నిషి, బయట నుంచి ఫుడ్ తెప్పించుకున్నా? మీ మరదలు రుచికరమైన వంటలు తినలేక బయట నుంచి తెప్పించుకున్నావు వదినా. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? జగదాత్రి వంట చాలా బాగా చేస్తుంది కదా. మా 30 ఏళ్ల కాపురంలో మీ అత్తయ్య కూడా ఇంత రుచిగా చేయలేదు. పోన్లే నాన్న, నిషినే వంట నేర్చుకుని రుచికరంగా మనకి వండి కూడా పెడుతుంది. అమ్మో, అయితే రేపటి నుంచి నేను ఉపవాసం ఉంటాను.
చాలండి సంబడము. నా కోడలు అనేదానికైతే అందరూ భలే ఏకమైపోతారు. అప్పుడా ముందు నిన్నల్లా మీ కౌశికి, మీ బాబాయికి ఒళ్ళు బాగాలేకుండా పోయిన కాడి నుంచి నా మనసంతా ఏదో గుబులుగా ఉంటది. అందుకే రేపు సౌభాగ్య వ్రతం చేద్దాం అనుకుంటా ఉండా. చాలా మంచి ఆలోచన అత్తయ్య గారు. మార్గశిర మాసం శుక్రవారం చేయడం చాలా మంచిది. రేపు చాలా మంచి రోజు కూడా. అందుకే చేద్దాం అనుకుంటా ఉండా నమ్మి. నాకేం కాలేదు కదే, ఇప్పుడెందుకు ఇవన్నీ? ఏమైనా అయ్యాక చేసి ఉపయోగం ఏముంది నాన్న? మీరు ఆరోగ్యంగా మా ముందు తిరుగుతూ ఉంటేనే కదా మేము సంతోషంగా ఉండగలం. సరే అమ్మా, మీకోసం ఒప్పుకుంటున్నాను. ఆహా, పెండ్ల మాట అంటే లెక్కలేదు గాని కన్న కూతురు చెప్పగానే మారు మాట్లాడకుండా బానే ఒప్పుకుంటా ఉండావే. అత్తయ్య, ఓయమ్మనే, నేనేంది ఇట్ట నోరు జారేసిండా? ఇప్పుడు ఇక్కడున్నోళ్ళంతా ప్రశ్నలతో నా పానాలు తీస్తారే. ఒసే వైజయంతి, నీకు నీ నోరే శత్రువే. నీ బతుకు. శ్రీవల్లి మావయ్య గారి రక్తం పంచుకుని పుట్టిన కూతురా? శ్రీవల్లి మీ కూతురు కాదు.